ఒక క్రమం ఉంటుంది. మ్యాక్సిమం పాడతారండి అక్కడ అక్కడ జరిగిస్తూ వస్తాం. గమనించండి, ఇవ్వబడినటువంటి వాక్య భాగాల సారాంశం భారము. ఏంటమ్మా సారాంశం? భారం అనేది మోయలేనిది, బరువైంది, ఇబ్బంది అయింది, తట్టుకోలేంది. అంతే కదా? భారం అంటే ఏంటి అమ్మా? మోయలేనిది, సులువైంది కాదు అని అర్థిస్తాం ఈనాటి అంశం. ఈ అంశం యొక్క సారాంశం ఏంటి? ఈ అంశం యొక్క అర్థం ఏంటంటే మనం ఆలోచన చేస్తాం. పాత నిబంధన గ్రంథంలో మొదటి రాజులు 12వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం ఒకసారి. మా మీద మీ తండ్రి ఉంచిన కాడిని చులకన చేయని అని నాతో చెప్పుకొనిన నీ జనులకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు? అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవనస్తులు ఈ ఆలోచన చెప్పి, మీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసింది, కానీ నువ్వు దాన్ని చులకనగా చేయలేదని, చేయవలనని నీతో చెప్పుకొనిన ఈ జనులకు ఈలాగు ఆజ్ఞయము. ఆ తండ్రి నడుము కంటే ఆ చిటికిన వేలు పెద్దదిగా. ఎవరు మాట్లాడతారు ఈ మాట? ఎవరితో మాట్లాడుతున్నారు? పైన మాట్లాడే మాట రెహబాముతో ప్రజలు మాట్లాడు. అంతే కదా? రెహబాము ఎవరు? రాజన్ సొలొమోను గారి యొక్క యోగరాజు. సొలొమోను మరణించిన తర్వాత రాజును అభిషేకించారు. యెరోబాము రాజు. రెహబాము దగ్గరికి వెళ్ళి ప్రజలు, అయ్యా, మీ నాన్నగారు మా మీద చాలా భారాన్ని ఉంచారయ్యా, మా కాడి బరువైంది, మా మీద బరువు ఉంచారయ్యా, భారం ఉంచారు, కనుక మీరు సులువు చేయాలి, తేలిక చేయాలి మా మీద ఉన్న భారాన్ని అని అడుగుతున్నారు. వాళ్ళు ఏమడుగుతారమ్మా? మా మీద ఉన్న భారాన్ని తగ్గించింది. మనకి అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే వాడు భాష, పన్ను తగ్గించండి మా మీద, అట్లాగే కూరగాయల ధరలు తగ్గించండి, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించండి. ఇవేమి మీకు అర్థం అవ్వకపోతే మీకు బాగా అర్థమైంది ఏంటంటే ఒక మాత్రం మీకు బాగా అర్థం, బంగారం రేటు తగ్గించండి కదా, అది బాగా అర్థమవుతుంది కదా. ఇలా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను అభిషేకానికి సిద్ధంగా ఉన్నటువంటి రాజు అనేటువంటి రెహబాము దగ్గరికి మాట్లాడతారు. పెద్దోళ్ళందరూ చెప్పారు, తలపండి పిల్లలందరూ వెళ్ళి రెహబాముకి చెప్పారు. రెహబాము వారి మాటలను విన్నాడు కానీ గ్రహించలేదు. తర్వాత యవనస్తులు వెళ్ళి రాజుగారు, మీరెంతో గొప్పోళ్ళు అండి, మీరు చాలా జ్ఞానం కలిగినోళ్ళు, బలం కలిగినోళ్ళు, మీరు ఇలా చేస్తే మంచిది, అలా చేస్తే మంచిదని అంతగా తెలిసి తెలియనటువంటి వయసులో ఉన్న యవనస్తులు చెప్తే ఆయన వారి మాట విన్నాడు. యవనస్తుల మాట నేటికి పెద్దలన్నమాట చద్దన్న ముఠ అని సామెత మనం విన్నాం కదా. ఇంటి దగ్గర
నుండి చిన్న చిన్న పిల్లల మాటలు విన్నాడు ఆయన. రాజ్యభారం తగ్గించండి అని అడిగితే అర్థం చేసుకున్నాడు. షెకెములో అభిషేకించబడ్డారు. సోదరుల సమేతంగా ప్రజల యొక్క ఆలోచన మేరకు అభిషేకం జరిగింది. సొలొమోను మరణం తర్వాత వారు ప్రజానికాన్ని పరిపాలన చేయడం ప్రారంభించారు. సొలొమోను మహాజ్ఞాని. ఎటువంటి ఆయన? దేవుని దగ్గర అడిగి ఏం పొందుకున్నాడు? ఆయన జ్ఞానం పొందుకున్నాడు. జ్ఞానంతో పాటు సంపద పొందుకున్నాడు, ఐశ్వర్యం కూడా పొందుకున్నాడు. చివరిగా ఆయన మరణించే సమయానికి బయలు దేవతల యొక్క మందిరాలు కట్టాడు, బలిపీఠాలు కట్టాడు. బయలు దేవతలను ఆరాధించే జనసమూహంలోంచి భార్యలను చేసుకున్నాడు. ఎంతమంది భార్యలకి? 700. ఉపపత్తులు ఎంతమంది? 300 మంది. టోటల్లీ 1000. 1000 మంది అంటే భార్యలు ఉపపత్తులు కలిసి. గమనించండి, ఆచారదారులు అది నాకు కనుక వారికి ఆ విధమైన సంఖ్యాబలం ఉంది. ఆయన భార్య ఇష్టం. మహాజ్ఞాని. ఆయన జ్ఞానాన్ని చూడటానికి శాబాదేశం నుంచి మహారాజు నుంచి ఆయన జ్ఞానాన్ని, ఆయన ఏ విధంగా ఏ సమస్యను పరిష్కరిస్తారు, ఏ సమస్యను ఏ విధంగా అధిగమిస్తారు, ఏ విధంగా చక్కబెడతారు అని గొప్ప గొప్ప తీర్పులు జరిగే సమయంలో వచ్చేవారంట ఆయన జ్ఞానాన్ని చూడటానికి. ఎవరి జ్ఞానాన్ని? సొలొమోను జ్ఞానాన్ని. చివరికి ఆయన యెహోవా దేవునికి సంతాపం కలిగించాడు. ఈ నరులను నేను ఎందుకు చేశానని అనుకోవడంలో యెహోవా దేవుడు సొలొమోనుగా కూడా ఉన్నట్టే. దేవుని మాట వినలేదు కదండి ఆయన. విన్నాడా? వినలేదు. దేవుని మాట ప్రకారంగా ఆయన లేడు. చివరిగా దేవునికి ఎంతో కొంత సంతాపాన్ని కలిగించాడని చెప్పచ్చు. ఆయన అంటాడు ప్రసంగిలో, సూర్యుని కింద సమస్తము వ్యర్థమే, అంతా వ్యర్థం. ఏమంటాడు ఆయన? అంతా వ్యర్థం. సూర్యుని కింద సమస్తము వ్యర్థం. జ్ఞానం ఎక్కువైపోతే కాస్త మైండ్ విచారణలోకి వెళ్ళిపోతే మొక్కరాలు. ఆ విధంగా ఆయన జ్ఞానాన్ని పొందుకున్నాడు దేవుని ద్వారా. చక్కని దేవుని మందిరం కట్టించాడు, ప్రజలు పరిపాలించాడు చాలా కాలం. కానీ ఆయన ఉపబద్ధం ద్వారాను, భార్యలు కొంతమంది ద్వారాను ఆయన దేవుని యొక్క సన్నిధి నుంచి కొంచెం బయటకు వెళ్ళడం జరిగింది. దేవునికి ఆయన అవమానం తెలడం కూడా. అందుకు పర్యవసానంగా సొలొమోను తర్వాత రాజ్యాలు దాదాపుగా రాను విడిపోయాయి. అనేకమైనటువంటి విధాలుగా వారి పిల్లలు చలనచిత్రులు అయిపోయారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రవక్తల మాటలు వెనచెవుని పెట్టినట్టుగా సొలొమోను మనకు కనిపిస్తుంది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ విధంగా పాత నిబంధన గ్రంథం నుంచి రాజనీతి మనకు కనిపిస్తుంది. ఏం కనిపిస్తుందమ్మా? రాజనీతి. పెద్దలు చెప్తుంటే వింటలా, చిన్న చిన్న పిల్లలు చెప్తుంటే వాళ్ళ మాటలు వింటున్నారు. సొలొమోను ఏం చేస్తారో పిల్లలు జ్ఞానం ఏం సరిపోతుంది రాజ్యాన్ని పరిపాలన చేయడానికి? ఆ నాన్నగారేమో దేవుని దగ్గర జ్ఞానం అడిగాడు, ఆ తాతగారేమో దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడు. ఎవరు? దావీదు. ముఖాముఖిగా మాట్లాడేవాడు దేవునితో. దినమెల్లా దేవుని మందిరంలో గడిపేవాడు దావీదు మహాశయుడు. ప్రార్థన చేసేవాడు. వేకువజామునే దేవుని మందిరంలోకి వచ్చి ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. ఈ దినచర్య నేను ఎలా జరిగించుకోవాలి, ఈరోజు నేను ఎలా జీవించాలి అనేటువంటి విషయాలు దేవునితో మాట్లాడిన తర్వాత దినచర్యలు ప్రారంభించాడు. రాజ్య
రాజ్యాన్ని పరిపాలించడమా, యుద్ధానికి వెళ్ళడమా, లేకపోతే ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది ముందు దేవుడి మందిరానికి వచ్చి దేవుడి మందిరంలో దేవుడిని అడిగిన తర్వాత అప్పుడే అనంత గొప్ప కోల్పోయింది. వారాన్ని తగ్గించిన ప్రజలు చెబుతుంటే వారాన్ని ఇచ్చించి రాజ్యాల్లో అనేకమైనటువంటి వివాదాలకు కారణమయ్యారు. సొలొమోను కుమారుడు ప్రభునందు ప్రియమైనటువంటి వారు వ్యక్తిగతల పాలయ్యారు. రాజ్యాన్ని వారి చేత అజ్ఞానంగా మనం కనిపిస్తుంది. ఇర్మియా కాలంలో ప్రభునందు ప్రియమైనటువంటి వారు చక్కని విషయాలు బోధించారు. ఇర్మియా ప్రవక్త మంచి విషయాలు బోధించారు ప్రజలు. స్వార్థ వాక్య భాగానికి వస్తే మనము యేసు ప్రభు ప్రశ్నిస్తాం పరిచయులు. ప్రతిసారి పరిచయులు శాస్త్రులు హేరోదీయులు యేసు ప్రభు పరిశోధించేవారు, పరీక్ష పెట్టేవారు, ఏదో అడిగేవారు, తెలుసుకునేవారు. లేకపోతే దీనికి తెలుసా తెలీదా అని అడిగేవారు. వాళ్ళు తెలుసుకోవాలి కాదు, శోధించేవారు. దీనికి అసలు తెలుసా తెలీదా? పరీక్ష, అడుగడుగునా పరీక్ష, అవమానాలే, నిందలే, ఏళలే, హెచ్చుతగ్గులే, ఇవన్నీ పరీక్షలన్నీ తీసుకు ఈ పాఠ్య భాగంలో మాట్లాడుతున్నాడు. ఏమన్నా చదువు సరే జన సమూహంలోనూ తన శిష్యులతో ఇట్లా నేను శాస్త్రులను పరిచయులను అయినను వారి క్రియల చొప్పున చేయండి, వారు చెప్పుదలే కానీ చేయరు. మోయే సత్యము కానీ భారమైన బరువులు కట్టి మనుషుల భుజాల మీద వారు పెడుదురే కానీ తమ వేలుతో కూడా వాటిని కాబట్టి యూదులు శాస్త్రులు పరిచయులు దేవుడు పరిసర చేసి వాళ్ళ డ్రెస్ కోడ్ వేరు, ఇంకేం వేసుకుంటారు. ఆ దేవుడు పరిసర చేయడానికి మేమే ఎవరిని దేవుడు వాడుకోడు అనుకునే జనాన్ని శాస్త్రులు పరిచయులు. వాస్తవానికి ప్రప్రథమంగా దేవుడు యూదుని ఎన్నుకున్నాడు. 12 గోత్రాల్లో దేవుడు స్తుతించడానికి ఏ గోత్రాలు వాడుకున్నాడు? ఆయన యూదా గోత్రాన్ని వాడుకున్నాడు. దావీదు కాలంలో వాస్తవికమైనటువంటి స్థితి జరిగింది, ఆరాధనలు జరిగాయి. ఇందాక చెప్పుకున్నాం కదా, సొలొమోను గారు చివరి దినాల్లో ఆరాధనలు కొంచెం డిస్టర్బ్ అయ్యాయి. వారి బిడ్డల కాలంలో వారి బిడ్డల కాలంలో ఇంకా తారుమారు అయిపోయాయి. చెప్పుదులే కానీ వారు చేయరు. చెప్పడం సులువా, చేయడం సులువా అమ్మా? కావిడి మూసి కూడా వెళ్తుందని బరువు పెద్దలు ఏమంటారు? కావిడి మూసి కూడా వెళ్తుందని బరువు చూసి కూడా తెలియదు, వెళ్తుందా? దేవుడి పని అంటే భారమైంది కాదట, సులువైందట. సులువు చేయగలగట దేవుడు. ఎంత కష్టమైన పైన అయినప్పటికీ కూడా, కష్టమే అయినప్పటికీ కూడా ఆ పనిలో సులువు ఎవరిస్తారు? దేవుడు ఇస్తారు. కానీ మనుషులు భుజం మీద భారం పెట్టడానికి చూస్తారు. ఈరోజు లేఖనం మనకు చెప్తాం. అంశం ఏంటి? భారం. దాని గురించి నేను మాట్లాడుతున్నాను. మనుషులు ఏదో భారాన్ని భుజం మీద పెట్టాలి, ఏదో విపరీతమైన భారాన్ని పెట్టి నడవలేకుండా చేయాలి, పరిగెట్టకుండా చేయాలి, జీవించకుండా చేయాలి, కృషించే విధంగా చేయాలి అని ఆలోచన చేస్తారంట. ఎవరు? మనుషులు. దేవుడు ఏం చేస్తాడంట? ఆ బరువుని ఏం పోయాలి, వారిలో ఉండి వారు ఎత్తుకున్నటువంటి ఆ కావిడిని ఏం పోయాలి, వారికి కావిడి బరువు అనిపించేటట్లుగా చేయకూడదు. ఆ భారాన్ని నేనే అనుభవించాలి, ఆ కష్టాన్ని నేనే అనుభవించాలి, ఆ శ్రమను నేనే అనుభవించాలి అని ఎవరు అనుకుంటారంటే దేవుడు అనుకుంటాడు. అది దేవుడికి మనుషులు ఉన్నది. అందుకే అన్నాడు కదా, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి
మీ ఆలోచనలు నా ఆలోచనలు వంటివి దేవుని ఆలోచనలేమో మనల్ని సులువైనటువంటి పద్ధతులు నడిపించాలని, మన మీద ఏ భారం పెట్టకుండా ఉండాలని చూస్తుంది. మనుషులేమో ఏదో బాధ పెట్టి నలిపేయాలని, హింసించాలని చూశారంట ఆ రోజు యూదుల్లోనూ శాస్త్రంలోనూ పరిచయాలు. నేను చెప్తున్న మాటలు సారాంశంలో ఉన్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి పాఠాల్లో ఉన్నటువంటి మాటలను మేము చెప్తున్నాను. ఏం చెప్తానంటే ఈరోజు పాఠాల్లో ఇవ్వబడినటువంటి మాటల్లో ఉన్న అంశంలో ఉన్నటువంటి సారాంశాలు నేను మీకు చెప్తున్నాను, అర్థం చేసుకున్నాను. ఈ విధంగా భారభరితమైనటువంటి శ్రమలకు గురి చేస్తున్నటువంటి మనుషులను బట్టి దేవుడు చక్కని మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఈ బాధలన్నీ కూడా మనము తప్పించుకోవాలండి. ఎవరి దగ్గరికి వెళ్ళాలంట? ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏం కలగజేస్తాను? విశ్రాంతిని. ప్రయాసపడి భారం మోస్తున్నారు, నిజమే. అనేకమైన భారపడిన జీవితాలు మీరు కలుగుతున్నారు. దేవుని పరంగా అయితే ఆ భారం పోయవలసిన అవసరం మీకు లేదు. అధికారుల యొక్క ఆలోచనలు చెప్పును, లేకపోతే ప్రభుత్వాల యొక్క అధిష్టం చెప్పును, మీరు మోయాల్సినటువంటి భారం కంటే ఎక్కువ భారం మీ మీద మోపుతున్నారు. ప్రభుత్వ అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, పన్ను విషయంలో కావచ్చు, నిత్యావసర వస్తువుల విషయంలో కావచ్చు, ఏ విషయంలో లేనప్పుడు కరెంట్ బిల్లు కావచ్చు, బిల్లు విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా సామరస్యంగా ముందుకు సాగాలి అంటే దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు, సంరక్షిస్తాడు. దేవుడు మిమ్మల్ని చేపట్టి నడిపిస్తాడు. సింహపు పిల్లలైన ఆకలి ఉంటాయి కానీ దేవుడి పిల్లల్ని ఆకలిని ఉంచడు. అందుకని మీరు ఏం చేస్తారంటే ప్రయాసపడి భారం వచ్చిన సంస్థ జనులారా నా యొద్దకు రండి, నేను మీకు తేలిక చేస్తాను. మీ పనులన్నింటినీ యెహోవా, మీ పనుల భారం యెహోవా మీద మోపు. ఆయన మీ ఉద్దేశాలను వాక్యాలు కదండి. మన పనుల భారం అంటే ఎవరి మీద పెట్టాలంట? భారమైనటువంటి పనిలో ఉన్నాం, భారమైనటువంటి ఒక అవసరతలో ఉన్నాం, భారమైనటువంటి ఒక వివాహం చేయవలసినటువంటి వారమైన మన బిడ్డకి భారమైనటువంటి ఒక కార్యాన్ని తలపెట్టాం, ఒక గృహాన్ని కట్టుకోవాలని తలంచాం, ఆ గృహాన్ని తలపెట్టి కట్టడం ప్రారంభించాం. చాలా మొత్తంలో దేవుడు మనకి సహాయం కావాలి, కావలసిన వారిని అడిగితే ఇస్తారు ఎవరు అనేటువంటి భయంతో ఉన్నాం. అప్పుడు ఎవరి మీద పోవాలి మన భారం? దేవుని మీద. నీ పనుల భారం యెహోవా మీద ఉంచుకో, ఆయన నీ ఉద్దేశాన్ని సఫలపరుస్తాడు. నువ్వు వెళ్ళేసరికి నీకు చక్కగా గుప్పెళ్ళు విప్పే బంధువుల్ని చూపిస్తాడు. ప్రభుత్వ అధికారులు చక్కని ఆలోచనలను రప్పించి నీకు సహాయ సహకారాలు అందించే విధంగా ప్రభుత్వ అధికారులను మారుస్తాడు దేవుడు. మార్చలేదా? షడ్రకుల విషయంగా అబేద్నెగోల విషయం, అనేకమైన విషయాలను రాజముద్రతో పంపించినటువంటి రాజులు మార్చలేదా? ఈ దేవుడే నిజమైన దేవుడు, ఈ దేవుడిని ఆరాధించండి, ఈ దేవుడిని పూజించండి అని రాజాజ్ఞ చెప్పలేదా? ఈ విధంగా ప్రజలను పెడత్రోవల్లో నడిపిస్తున్నటువంటి అధికారులను సైతము మందలించి ప్రభుత్వాలను సైతము సరిచేసి వీళ్ళ మనకు క్రమమైనటువంటి జీవన ఆధారాన్ని కలగజేయవాడు ప్రభు అయిన క్రీస్తు. వాస్తవమే కదండి. ఆరోగ్యశ్రీ దొరకుండేదా? 20-30 సంవత్సరాల క్రితం ఆరోగ్యశ్రీ ఉండేదమ్మా. ఏదైనా వ్యాధి వస్తే, ఏదైనా బాధ వస్తే అంతే, ఇంకా సంగతి ఏం లేదు. డబ్బులుంటే చిన్న చిన్న హాస్పిటల్కి వెళ్ళడం, లేకపోతే ఇంటికి వచ్చి డాక్టర్తో వైద్యం చేయించుకోవడం తప్ప పెద్ద హాస్పిటల్కి వెళ్ళి మనం జబ్బులు బాగు చేసుకునేంత స్కోప్స్ అప్పట్లో 50 సంవత్సరాల క్రితం ఎవరికి లేవు. ప్రభుత్వంతో ప్రేమ. అయితే ఇప్పుడు కాస్త మనం సెటిల్డ్ అయినప్పటికీ కూడా దేవుడు ఆయన సహాయం అందించాలనే ఉద్దేశంతో ఏమిచ్చాడు? ఆరోగ్యశ్రీ పెట్టాడు. కొన్ని వ్యాధులు నయం చేయడానికి ప్రభుత్వ అధికారులని కొరికొలిపాడు. ప్రభుత్వ నిధుల నుంచి మనకు సహాయ సహకారాలు అందిస్తున్నాడు. సీఎం రిలీఫ్ ఫండ్ పెద్ద విపరీతమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారికి, పెద్ద ఆపరేషన్లు చేయించుకున్నటువంటి వారికి
వర్షంలో మనం తప్పిస్తామంటే ఇదంతా కూడా ఎవరి ఆలోచన మేరకు జరుగుతుంది? దేవుని ఆలోచన మేరకు జరుగుతుంది. అంతేగాని మనం ఎవరిని డిమాండింగ్ చేసి నాకు ఇలా ఇస్తామా ఇవ్వమంటే ఆయన ఇస్తాడా? ప్రజాసంఖ్య ఎవరితో ప్రారంభమైంది? ఈ భూమి మీద ప్రజాసంఖ్య జనాభా లెక్క ఎవరితో ప్రారంభమైంది? యేసుక్రీస్తునే కదా. యేసుక్రీస్తుతో ఈ జనాభా లెక్క ప్రారంభమైంది, సంవత్సరాలు లెక్కించడం ప్రారంభమైంది. క్రీస్తు పూర్వమని, క్రీస్తు శకమని. అలాంటప్పుడు దేవుడే కదా ఇవన్నీ చేస్తుంది. దాన్ని బట్టి ఆధారం చేసుకుంటే మనం నమ్మొచ్చు కదా. ప్రియమైన ఈ విధంగా దేవుడు యెరూషలేము దేవాలయాన్ని కట్టించుకుని బాధకులను ఏర్పాటు చేసుకుని, రబ్బీలను ఏర్పాటు చేసుకుని, యాజకులను ఏర్పాటు చేసుకుని, పరిచారకులను ఏర్పాటు చేసుకుని ఆయన కార్యక్రమాలన్నీ సజావుగా జరగాలని ఏర్పాటు చేసుకుంటుంటే సామాన్య ప్రజల మీద వీరు భారం దొరుకుతున్నారు. ఆ భారం ఏంటో తెలుసా? గోవా అక్కడే కొనాలి, మళ్ళీ వాళ్ళకునే గోవా అక్కడే కొనాలి, మందిరంలోనే ఉంటుంది. బయట ఎక్కడైనా కావాలనుకోండి, సపోజ్ అక్కడ రూపాయి కావాలి, దేవునికి బలి ఇవ్వాల్సినటువంటి ఆ గొర్రె పిల్ల ఏమైనా కావాలంటే బయట కొనుక్కు తీసుకొస్తే వాళ్ళు బలు ఇచ్చేవారు కాదట. దేవుని మందిరంలోనే వ్యాపారం జరిగేది కాదు. ఆ వ్యాపారం గొర్రెల మంది ఉండేదట. ఏ గొర్రె కావాలా గొర్రె, ఏ సైజు కావాలా సైజు, డబల్ రేటు అదట, ఎక్కువ రేటుకి అమ్మేవారట. ఇలా గోవునేమి గొర్రెలనేమి ఏమంటే దేవునికి బలు ఇచ్చేటువంటి సమస్తమైనటువంటి జంతువులనేమి, దేవునికి చెల్లించాల్సినటువంటి నైవేద్యాలేమి అక్కడ ఎంతో ఎక్కువ రేటుకి అమ్మేవారట. తద్వారా వారు సొమ్ము చేసుకునేవారట. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు పంచుకునేవారు. అలా ఉండకూడదని యేసు ప్రభు ఒకసారి ఏం చేశాడు? నా మందిరాన్ని మీరు దొంగలబోగా చేస్తారా? నాకు ఇలాగైతే ఒకరోజు అని అన్ని విసిపరుస్తాడు. ప్రజల మీద బాగానే కదా ఉన్నది కదా. ఎవరి మీద బాగు? దేవుడు పెట్టాడా? ఇంతకు అమ్మండి, ఇంత సొమ్ము చేయండి, ఇంత నా మందిరం, ఇంత నా డబ్బులేయండి, మిగిలిన తీసుకుని అని చెప్పాడు ఆయన. ప్రభునందు ప్రియమైన బంధారా, దేవుని ఆలోచనలు ప్రజలను చక్కగా పరిపాలించాలని, వారికి మంచి నేర్పించాలని, వారికి ఏ విధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని, వారి ఆరోగ్యంలో సహాయం చేయాలని, వారి ఆకలి వేసిన వేళలో ఆహారం అవ్వాలని దేవుడు ఎంతగానో ఇష్టపడతాడు కదండి. కానీ ఆనాడు యూదుల్లోనూ, శాస్త్రుల్లోనూ, పరిసయ్యుల్లోనూ దుర్బుద్ధి చేత దేవుని యొక్క మందిరంలోనే దుర్వ్యాపారాలు చేసి ఆ ప్రజలను, ఆ ప్రార్థనలకు వచ్చేటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా ఎంతో వేధించేవారు, ఎక్కువ బాధాన్ని మోపి ఎక్కువ ఖర్చు చేయించేవారు. ఈ మాటలకు అర్థమది. అప్పుడు ప్రభునందు ప్రియమైన వాళ్ళ దేవుడు మాట్లాడాడు ఇర్మియాతో. ఒకసారి 7వ అధ్యాయం ఇర్మియా 7:3 చూద్దామా? సైన్యములకు అధిపతి ఎదురు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీ క్రియలను దిద్దుకొనడి చాలు. ఏమంటాడండి? ఇర్మియా ప్రవక్త యెరూషలేము దేవాలయానికి వెళ్ళి ఏమంటాడు? దేవోక్తి, దేవుని మాటలను ప్రచురపరుస్తున్నాడు. దేవుని ఆత్మచేత నింపబడినటువంటి ఇర్మియా దేవుని మాటలను చెప్తున్నాడు. దేవుని మాటలు చెప్పాలంటే ప్రవక్తకి ఏం కావాలి? ప్రవక్తకి ఏం కావాలమ్మా? దేవుని ఆత్మ సహాయం కావాలా వద్దా? దేవుని ఆత్మ సహాయం లేదే ప్రవక్త దేవుని మాటలు బోధించగలడా? ఆత్మ లేనివాడు నా వాడు కాదు. పరిశుద్ధాత్మ లేనిదే వేద గామ పఠనము కాదది. పుస్తక జ్ఞానంతో దేవుని యొక్క బిడ్డలను మనం రక్షించలేము. లోక జ్ఞానంతో దేవుని యొక్క బిడ్డలను మనము మంచి మార్గాల్లోకి నడిపించలేము. మరి ఎవరి జ్ఞానంతో దేవుని బిడ్డలను మనం సరైనటువంటి మార్గాల్లోకి నడిపించగలం అంటే దేవుని
మీ క్రియలను సరిదిద్దుకోండి. ఓ యెరూషలేము నివాసులారా, ఇజ్రాయేల్ సంతానమా, మీ క్రియలు దిద్దుకోండి, మీ మనస్సు మార్చుకోండి, మీ ఆలోచన విధానాలను సరిచేసుకోండి. లేకపోతే సైన్యముల గణపతి యెహోవా మిమ్మలను మెచ్చడు, ఇష్టపడడు. ఇలా అనేకమైన విషయాల్లో ఇర్మియా ఈ మాటలో రాయడం జరిగింది. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, దేవుని పిల్లలు కేవలం 10 ఆజ్ఞల వరకు మాత్రమే మేము పాటిస్తున్నాం కదా, మేము వెళ్తున్నాం కదా, వస్తున్నాం కదా, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇచ్చేస్తున్నాం కదా, కైసరికి ఇవ్వాల్సింది కైసరికి ఇచ్చేస్తున్నాం కదా, దేవుడు చెప్పింది చెప్పినట్టుగానే చేస్తున్నాం కదా, మంచిది చేస్తున్నాం, మంచిది. కానీ కేవలం ఆచారబద్ధంగా చేయకూడదు. ఆచారంగా చేస్తే పుణ్యం వస్తుందండి. ఆచారంగా చేస్తే మంచోళ్ళు అనిపించుకోగలమా? దేవుడితో మనుషులతో అనిపించుకోగలమేమో, దేవుడితో అయితే మంచోళ్ళమని అనిపించుకోలేమని వాక్యం తెలియజేస్తాం. ప్రభునందు ప్రియమైనటువంటి ఆనాడు యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు ఏ విధంగా ఉన్నారంటే 2 తిమోతి 3వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. పైకి భక్తి గల వారి వలె